నమస్తే. ఇప్పటికి సరిగ్గా 48 ఏళ్ల క్రితం 1978లో సంక్రాంతి పండుగకు వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మూవీ ఇంద్రధనస్సు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అందులో హీరోయిన్ గా శారద నటించారు. ఆ సినిమాకు పాటలన్నీ ఆచార్య ఆత్రేయరాయిగా, సంగీతం స్వరబ్రహ్మ కెవి మహదేవన్ సమకూర్చారు. మ్యూజికల్ గా కూడా కృష్ణ ఇంద్రధనస్సు మంచి హిట్. ఈ రోజుకి అందులోని పాటలు వినిపిస్తూ ఉంటాయి. వాటిలో ఎవర్ గ్రీన్ గా వినిపించిన నిలిచిన సాంగ్ నేనొక ప్రేమ పిపాసిని అన్నది. ఇది ఒక విరహ గీతంగా అందరూ కనెక్ట్ అవుతూ పాడుకుంటూ ఉంటారు. ఈ పాటలో పదాలు చూసినా, భావాలు, భావోద్వేగాలు, ఆత్మ సంఘర్షణ వంటివి చూసినా ఆత్రేయ మనసులో కలం ముంచి రాశారా అని అందరికీ అనిపిస్తుంది. పగటికి రేయి, రేయికి పగలు పలికే వీడ్కోలు సెగరేపిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు అంటూ రాసిన వ్యాఖ్యలు విరహానికి ఇంతకంటే లోతైన నిర్వచనం ఉంటుందా అని కవి హృదయానికే కాదు సామాన్యులకు సైతం అనిపించక మానదు. తలుపు మూసిన తలవాకిటిలో పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి నీ పిలిపే రాక అలసి సొలసి వెళుతున్నా అని కూడా మరో చరణంలో ఆత్రేయ చెబుతారు. ఇక ఈ పాటకు మామ మహదేవన్ హృదయ తంత్రులను మీటి మరి గుండెలను హత్తుకునే సంగీతాన్ని అందించారు. మూడు చరణాలు సంగీత ప్రవాహంగా నేరుగా మనసును తాకుతూ సాగుతాయి. ఇక గాన గంధర్వుడు బాలు అద్భుతంగా ఈ పాటను ఆలపించారు. ఆయన గొంతులో విరహం అలవోకగా పలుకుతుంది అన్నది అనేక పాటలు రుజువు చేశాయి. అయితే అవన్నీ ఒకెత్తు, ఇది మరో ఎత్తు. గుండె పొరలలో దాగున్న భావన కొట్టుమిట్టాడుతూ బయటకు రాలేక నలిగిపోతున్న ఆ వ్యధను బాలు తన ప్రతిభావంతమైన గానంతో తెలియచేశారు. ఎన్నో వేల పాటలు రాశారు ఆత్రేయ. అందులో దాదాపుగా ఎక్కువ శాతం మనసు పాటలే. ఇక ప్రేమ గీతాలు, విరహ గీతాలకు ఆయన పెట్టింది పేరుగా నిలిచాయి. అయినా సరే ఈ పాట ఆయన హాట్ ఫేవరెట్ గా ఉంది. అందులో హార్ట్ టచింగ్ గా ఆయనని హంట్ చేసింది అని చెబుతారు. ఈ పాట రికార్డింగ్ టైంలో స్టూడియోలో ఉన్న ఆత్రేయ బాలు పాట పాడి బయటకు రాగానే దగ్గరకు తీసుకుని కన్నీరు పెట్టుకున్నారట. అంతేకాదు అనేక సందర్భాలలో బాలు కనిపించినప్పుడల్లా ఈ పాటను కోరి మరీ ఆయన చేత పాడించుకొని అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయేవారట. స్వరాభిషేకం పాడుతా తీయగా కార్యక్రమంలో బాలు ఈ పాట గురించి చెబుతూ ఆత్రేయకు ఎంతో ఇష్టమైన పాట ఇది అని చెప్పుకొచ్చారు. ఆత్రేయకే కాదు, విన్న ప్రతి వారికి హార్ట్ టచింగ్ సాంగ్ ఎవర్ గ్రీన్ అంటే నేనొక ప్రేమ పిపాసిని అనే అంటారు. ఇక తెర మీద కృష్ణ కూడా అద్భుతంగా నటించారు. అక్కినేనికి మాత్రమే సాధ్యమైన విరహ భావాలను కృష్ణ కూడా తన నటనతో చేసి చూపించి శభాష్ అనిపించుకున్నారు.